హలో నమస్తే, వెల్కమ్ టు స్వదేశీ న్యూస్. నేను మీ కమల్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పిఠాపురం మీద ప్రధానంగా ఫోకస్ చేశారు. ఎందుకంటే ఆయన ఈసారి ఎలక్షన్స్లో అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. దానికి సంబంధించి ఏపీ రాజకీయాల్లో పిఠాపురం చాలా హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడం మీద దానికి చాలా హైప్ క్రియేట్ చేసింది అనుకోవాలి. ఎందుకంటే పోయినసారి భీమవరం గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసిండు, కాకపోతే రెండిట్లో ఓడిపోయింది. ఈసారి పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్కి పిఠాపురం కేటాయించారు. మొన్నటి వరకు భీమవరం అనుకున్నారు, కానీ అలా జరగలేదు. పవన్ మాత్రం పిఠాపురం మీద ప్రధానంగా ఫోకస్ చేసింది. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం మీద ఫోకస్ చేసిన ప్రధాన కారణం ఏంటంటే అక్కడ కాపు ఓట్లు దాదాపు 91,000 పైగా ఉన్నాయి. అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ ఈ రెండు పార్టీలకు సంబంధించిన క్యాడర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని చూజ్ చేసుకున్నట్టు మనకి అర్థమవుతుంది. అందుకనే పవన్ ఈసారి ఎలాగైనా సరే గెలవటం కాదు, దాదాపు భారీ మెజార్టీతోటి అటు కాకినాడ జిల్లాలో పవన్ ప్రభావం కంపల్సరీ పడే విధంగా ఆయన ప్లాన్ చేసుకున్నాడు. అందుకే వచ్చే వారం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించి దాదాపు 3 నియోజకవర్గాలు ఉన్నటువంటి నేతలు కానీ కార్యకర్తలతో కలిసి వాళ్ళకి ఎలా ఎలక్షన్స్లో ఎలా వెళ్ళాలి, ఎలా ప్రచారం చేస్తే మనకి ఎలా ఓట్లు పోలరైజేషన్ అయితే అనే విషయం మీద వాళ్ళకి దిశానిర్దేశం చేయనున్నట్టు మనకి సమాచారం అయితే అందుతుంది. అటు వైసీపీ కూడా ఇటు పవన్కి చెక్ పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా అటు జనసేన కానీ ఇటు కొంతమంది టీడీపీ నేతలు కానీ చాలా ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఎందుకంటే పవన్ పిఠాపురం సీటు కేటాయిస్తున్నాడు. అటు టీడీపీ వాళ్ళు కొంతమంది అసంతృప్తులు కానీ అదే నియోజకవర్గాన్ని నమ్ముకొని కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నటువంటి వర్మ కూడా ఇటు పవన్ కళ్యాణ్ టికెట్ కేటాయించడానికి కొంతవరకు వ్యతిరేకించారు. కాకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలిచి ఆయనకు బుజ్జగించి రాబోయే ఎలక్షన్స్లో కూటమి కనుక గెలిచినట్టయితే మీకు సముచిత స్థానంతో పాటు అటు క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి పోస్ట్ కానీ మంచి ఒక పదవి అయితే ఇస్తామనే ఉద్దేశంతో ఆయనకు హామీ ఇవ్వడంతో ఇటు వర్మ కూడా పవన్ కళ్యాణ్కి జయగొట్టింది. అందుకనే ఈసారి పవన్ కళ్యాణ్ కంపల్సరీ పిఠాపురంలో గెలుస్తారనే విషయం మాత్రం మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఇటు జరుగుతున్నటువంటి ఇటు వైసీపీ నేత కూడా అటు పవన్ కళ్యాణ్కి చెక్ పెడతానికి కూడా ప్రధానంగా వాళ్ళు చాలా తీవ్రంగా పోటీ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ మీద పోటీ చేయాలన్నటువంటి వైసీపీ లీడర్ అయినటువంటి ఈ లేడీ అయినటువంటి మహిళా నేత ప్రధానంగా పవన్ను ఫోకస్ చేసుకుని ప్రసారం జరుగుతుంది. ఎందుకంటే నాన్ లోకల్ అనే వర్షం లేకుండా ప్రధానంగా ఇక్కడి నుంచే పవన్ ఎలాగైనా సరే చెక్ పెట్టి గంపగుత్తగా ఓట్లన్నీ ఇటు వైసీపీకి డైవర్ట్ అయ్యేలా ప్లాన్ అయితే జరుగుతుంది. అటు పవన్ కళ్యాణ్ కూడా ఎలాగైనా సరే ఇక్కడ గెలిచి తీరాలి, అసెంబ్లీలో అడుగు పెట్టాలని దృఢ నిశ్చయంతో మొత్తానికైతే పోరాటం చేస్తారు. దానికి సంబంధించి పిఠాపురం మీద ప్రధానంగా ఫోకస్ చేసిండు. ఎందుకంటే దానికి సంబంధించి ఇక్కడి నుంచే పోటీ చేస్తానికి ఎక్కడ దాదాపు 4 ఎకరాలు కూడా పవన్ కళ్యాణ్ లీజు తీసుకున్నట్టు తెలిసింది. హెలిప్యాడ్ కోసం దాదాపు 4 ఎకరాలు అయితే లీజు తీసుకుని అయితే ఎప్పుడో డిసైడ్ అయిపోయిండు. దానికి సంబంధించి కూడా అటు కార్యకర్తలు కానీ ఇటు జనసేన నేతలు కూడా తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేశారు. అందుకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ దాని మీద ప్రధానంగా ఫోకస్ చేశారు. అయితే చూడాలి మరి ఈసారి ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బోని కొడతారా, అసెంబ్లీలో అడుగుపెట్టి దాని తగిన మార్కులైనటువంటి పాలన ఏ విధంగా ప్రజలకు అందిస్తారనేది చూడాల్సింది. ఇది పవన్ కళ్యాణ్కి సంబంధించిన పిఠాపురం సంబంధించిన అప్డేటు. మరింత సమాచారం తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి మన స్వదేశీ న్యూస్. మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Please subscribe to our YouTube channel Swadeshi News Telugu.